నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా వాడు వీడు తమ్లైన్ మీరు చూస్తుంటారు. డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి. నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు, అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు. ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము. నిజాలను మాత్రమే చూడాలి, వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, మందకృష్ణ మాదిగ గారు స్క్రిప్ట్ ఇచ్చి మరి ఒక ప్రెస్ మీట్ పెట్టించి కాసిం సార్ మీద విచక్షణారహితంగా దాడి చేస్తున్నాడు. ఆ విధమైనటువంటి దాడి గురించి ఈ వీడియోలో పూర్తిగా విందాం. ఒకసారి వినండి. మాదిగ జాతిలో ఒక మేధావిగా చెప్పుకుంటున్నాడు కొంతమంది దళారి బ్యాచ్. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడానికి రేవంత్ రెడ్డి గారికి ఒక మనవడు ఉన్న తర్వాత కూడా ఓకే, ఇక్కడ మీరు గమనించండి. అసలు అప్రస్తుతం, అసలు ఇక్కడ ప్రొఫెసర్ కాసిం గారి గురించి అవసరం లేదు. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కులాల చిట్టా పెట్టింది, దాని మీద ప్రెస్ మీట్ పెట్టండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శించండి. కానీ ప్రొఫెసర్ కాసిం గారిని అనవసరంగా తీసుకొచ్చి ఒక దళారి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చాలా మాటలు మాట్లాడారు, నేను వినిపిస్తాను, మీరు వినండి. విద్య అనే పేరు గల అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అక్రమ సంబంధం కట్టినటువంటి దళారి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, అప్పుడెప్పుడో జరిగిందండి. అప్పుడెప్పుడో ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు విద్యనే ఆయన ప్రేమిస్తున్నాడు, చదువును ఆయన ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఆ కళాశాలకి, ఆ యూనివర్సిటీ కొన్ని నిధులు తెచ్చుకొని ఆ కళాశాలని డెవలప్మెంట్ చేసుకుని, ఇది తప్ప, ఇది నేరమా? ఇంకేమంటున్నారు? ముఖ్యమంత్రి గారినే ప్రభావితం చేస్తున్నారంట. వీళ్ళైతే విమర్శ చేశారు, కానీ నేనైతే సంతోషపడుతున్నాను. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ నిజంగా ప్రభావితం కనుక చేయగలిగితే నేనైతే సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఒక మాదిగ కమ్యూనిటీలో పుట్టినటువంటి ఒక బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిన్సిపాల్ అవడమే కాకుండా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని కూడా ప్రభావితం చేస్తున్నాడైతే నేనైతే కాల రెగరేసుకొని చెప్తున్నాను, నేనైతే గర్వపడుతున్నాను. మీకు బాధేమో, ఎందుకంటే మీరు మాదిగ జాతి యొక్క గొప్పతనాన్ని మీరు కోరుకోరు కదా, మాదిగ జాతి యొక్క వినాశనాన్ని మీరు కోరుకుంటారు కాబట్టి మీకు బాధేమో. నాకు మాత్రం ఆనందము, సంతోషం ఖచ్చితంగా. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, నిజమైతే నేను ఆనందపడతా. ఇంకేమంటున్నారు వినండి. వాళ్ళకి సందర్భంగా ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మీకు అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే మాదిగల జనాభా 11% అని చెప్పినప్పుడు 9% కావాలని మీరు ఏ ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రెస్ మీట్ పెట్టినావు కదా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్. ఒక్కసారి ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ ఆగి నేను మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది తెలంగాణ రాష్ట్రం కులాల యొక్క లిస్టు బయట పెట్టింది. ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ మాదిగలు చూడండి, మాదిగలు 10.3% ఉన్నారండి. మాలలు ఎంత ఉన్నారు? 4.1% ఉన్నారండి. క్లియర్గా చూడండి. మళ్ళీ ఒకసారి మాదిగలు 10.3%, మాలలు 4.1%. అయితే ఇక్కడ 10.3% ఉన్నటువంటి మాదిగలకి 11% కావాలని అడుగుతున్నారు. ఓకే, ఇచ్చేద్దాం. కాసేపు ఇచ్చేయండి, 11% ఇచ్చేయండి. తర్వాత మాలలు ఎంత ఉన్నారు? 4.1% ఉన్నారు. వీళ్ళకి 4 ఇద్దాం, ఆ 1 పక్కన పెట్టేసి 4 ఇద్దాం. మాదిగలకు 11 ఇచ్చి మాలలకు 4 ఇస్తే 15% అయిపోయింది. ఇక నేతకానోళ్ళని ఏం చేద్దాం? బుడక జంగాలోళ్ళని ఏం చేద్దాం? బుడబుక్కలోళ్ళని ఏం చేద్దాం? గోసంగోళ్ళని ఏం చేద్దాం? మహర్లను ఏం చేద్దాం? పైడోళ్ళని ఏం చేద్దాం? పాకోళ్ళని ఏం చేద్దాం? మొత్తాన్ని చంపేద్దామా? మందకృష్ణ మాదిగ గారు నేను అడుగుతున్నా, మీరు మీ అనుచరులు కలిసి మాలా మాదిగలకే ఉన్న 15 పంచేద్దాం. మిగతా ఉపకులాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకంత ఇసం ఇచ్చి సంపండి సార్. ఈ గోలపోతుంది. సంపండి సార్ అంటే జనాభాని లిస్టులో చూపించరా మీరు? ఆ జనాభాకి రిజర్వేషన్ అక్కర్లేదా? మీరే మొత్తం తీసుకుంటారా మాలా మాదిగలే? వాళ్ళు ఏం అడగలేదులే, మీరు మీ అనుచరుల చేత అడిగిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. మీకు 11, వాళ్ళు 4.1 ఉన్నారు. ఆ 1.1 కూడా తీసేద్దాం, వాళ్ళకు 4 ఇద్దాం. మీకు 11, వాళ్ళు 4 ఇచ్చా 15 అయిపోయా. మిగతా కులాలన్నీ ఎక్కడికి పోవాలి? ఏం చేస్తారు? వాళ్ళని ఎక్కడ కప్పెడతారు? ఎక్కడ దాచి పెడతారు? ఇది ఏం న్యాయం సార్? ఇది ఎంత ఘోరం సార్? కాదు, 9% కన్నా మీకు ఎక్కువ రావాలనుకో, మీకు రిజర్వేషన్లో ఎక్కువ పర్సంటేజ్ రావాలనుకో, చట్టం అయిందిగా, మీకు అన్యాయం జరిగిందనుకో, ఆ చట్టం మీద హైకోర్టుకి వెళ్ళండి. హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళండి. అంటే ఆ రోజున మీరు చట్టం కాకుండా ఉండడానికి ఎన్ని కుయుక్తులు బన్నారో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఒకవేళ వర్గీకరణ అనేది జరిగిపోతే ఇంక నేనేం చేయాలి? 32 ఏళ్ళగా వర్గీకరణ అని దీని చుట్టూ తిప్పేశాను కదా. ఇప్పుడు వర్గీకరణ చేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కరిస్తున్నాడు. ఈ సమస్య పరిష్కరిస్తే రేపు నుంచి నేనేం చేయాలా? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 10కి వెళ్ళాలా? ఈ కరువు పనికి కూడా ఎవడు పెట్టుకోడే? ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి అడ్డుకోవడానికి అనేక ప్రెస్ మీట్లు పెట్టారు, అనేక రకాలుగా ప్రభుత్వం మీద దాడులు చేశారు. అయినా కాసిం సార్ లాంటి మేధావులు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహన్న కానీ, వీళ్ళందరూ ప్రతిష్టాత్మకంగా ఈ అంశాన్ని తీసుకొని ఎలాగోలా గట్టెక్కించి ఈ రోజున చట్టం తీసుకొచ్చి చేతులు పెట్టారు. అయితే నేను మళ్ళా చెప్తున్నా, మీలో గనక నిజంగా నిజాయితీ ఉంటే, మీరు గనక మగాళ్ళైతే ఈ మాటలు మాట్లాడేటోళ్ళు,
ఎవరైతే స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారో వాళ్ళకు కూడా చట్టంలో తప్పులుంటే నిజంగా మాదిగలకి ఇంకా ఎక్కువ పర్సంటేజ్ రావాలంటే కోర్టుకు వెళ్ళండి. కోర్టుకు వెళ్ళకోకుండా ఈ ఏడాదిలో ఏం గడ్డి పీకుతున్నారు, ఏ గుడ్డి గాడిద పొళ్ళు దొంతున్నారు, సమాధానం చెప్పండి. ప్రజలను ఊరికి అబద్ధాలు చెప్పి అభద్రతా భావంలోకి నెట్టేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఏవేవో మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి నోరుంది కదా అని చెప్పేసి ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేయపాకండి. నేను క్లారిటీగా చెప్తున్నా, మాదిగలకు ఎక్కువ రావాలా, రాకోకుండా ప్రభుత్వం కుట్ర చేసిన కోర్టుకు వెళ్ళండి. కోర్టుకు వెళ్ళకోకుండా మీరు ఎందుకు ఆగుతున్నారంటే ప్రజల్ని క్లియర్ కట్ గా మోసం చేస్తున్నారు. సమాధానం చెప్తావు. మాదిగా జాతిని నువ్వు నట్టేట ముంచడానికి కంకణం కట్టుకున్నావు కాబట్టి నీ ఆటలు సాగవు. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలు కావచ్చు, సమాజంలో మాదిగలు అన్యాయానికి గురవుతున్నారని భావిస్తున్న ప్రజాస్వామికవాదులందరూ కూడా నీ యొక్క చేష్టాలని, నీ యొక్క తీరుని నువ్వు రేవంత్ రెడ్డికి అదే విధంగా ప్రభుత్వానికి నీ పదవి కోసం తొత్తుగా మారే విధానాన్ని కూడా ఈ రోజు తెలంగాణ సమాజం అంతా గ్రహిస్తున్నది. ఏం పదవి? ఎమ్మెల్యే పదవనా, ఎంపీ పదవనా, రాజ్యసభ పదవనా, లేకపోతే ప్రతి ఎలక్షన్కి రాజకీయ పార్టీ దగ్గర మీ అధినేత మందకృష్ణ మాదిగ గారు తీసుకుంటారు చూడు ఆ ప్యాకేజీనా? ఏం పదవి అంటున్నా? ఏం పదవి కోసం ఆయన చదువుకున్నటువంటి ఆ చదువును బట్టి ఒక ఉద్యోగం వచ్చే, ఆ ఉద్యోగాన్ని బట్టి ఒక ప్రమోషన్ వచ్చే, దానికి దీనికి ఏంటి సంబంధం అంటే ఈ కులంలో ఎవడు ఎదగొద్దు, ఈ కులంలో ఎవడు ఎమ్మెల్యే అవ్వద్దు, ఈ కులంలో ఎవడు మంత్రి అవ్వద్దు, ఈ కులంలో ఎవడు ప్రొఫెసర్ అవ్వద్దు, ఈ కులంలో ఎవడు ప్రిన్సిపాల్ అవ్వద్దు, ఎవడన్నా అయితే మేము లాగేస్తాం. ఎందుకు సార్, ఎందుకు మా కులం మీద మీకు ఎందుకు అంత ద్వేషము? మందకృష్ణ మాదిగ గారు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం నేరం చేసింది సార్, ఏం పాపం చేసింది సార్, ఏం ద్రోహం చేసింది సార్ మీకు? ఈ కులము మిమ్మల్ని మీరు బండ కొట్టుకుంటుంటే బండ కొట్టుకునేటువంటి మిమ్మల్ని తీసుకొచ్చి భారతదేశానికి నాయకుడిని చేసింది కదా, భారతదేశానికి నాయకుడిని చేసి మిమ్మల్ని నిలబెట్టింది కదా. ఎందుకు సార్ ఈ కులం మీద అంత ద్వేషము? సరిగ్గా బట్టలు వేసుకునే స్తోమత కూడా లేనటువంటి మీకు ఈ రోజున కద్దర బట్టలు వేసిన షర్టు వేయకోకుండా వేసే స్తోమతను తీసుకొచ్చింది కదా ఈ జాతి. ఎందుకు సార్ ఈ కులం మీద మీకు అంత అసూయ, అంత ద్వేషం ఎందుకు సార్? ఎవరు ఎదుగుతున్నా ఎందుకు ఓర్చుకోలేకపోతున్నా? సాధారణమైనటువంటి ఆటోల్లో కూడా తిరిగేటువంటి పరిస్థితి లేని మీకు, వృక్షాలు తొక్కుకొని బతికినటువంటి మిమ్మల్ని ఈరోజు ఫ్లైట్లలో తిరిగే విధంగా చేశారు కదా సార్. ఎలక్షన్ ప్రచారాలకి హెలికాప్టర్లో తిరిగే స్థాయిని మీకు తీసుకొచ్చారు కదా సార్. ఈ జాతిలో ఉన్నటువంటి పేదలు, ఈ జాతిలో కూలీ నాలి చేసుకునేటువంటి బిడ్డలు, ఈ జాతిలతో రెక్కాడితే గాని డొక్కాడనటువంటి బిడ్డలు రూపాయి కూడబెట్టుకొని మీకు ఛార్జీలకు డబ్బులు ఇచ్చే, మీకు పెట్రోల్కు డబ్బులు ఇచ్చే, మీరు తిండి తినడానికి ఈ రోజు కూడా డబ్బులు ఇచ్చి పోషించి ఈ రోజున ఈ జాతి ఈ స్థాయిలో మిమ్మల్ని నిలబెడితే ఈ జాతిలో ఎవరైనా ఎదుగుతుంటే ఎందుకు సార్ ఓర్చుకోలేకపోతున్నారు? ఏంటి సార్, ఏంటి మా జాతి మీద మీకున్న అక్కసేంటి? బయట పెట్టండి సార్. 32 ఏళ్ల తర్వాత అయినా మీ కడుపులో ఉన్నటువంటి ఆ విషయాన్ని బయటకు కక్కండి సార్. ఎవడన్నా ఒకడు ఎదుగుతున్నాడంటే ఎదిగేవాడిని ఎందుకు సార్ వెనక్కి లాగేస్తున్నారు? ఎందుకు సార్ ఈ విధంగా విచక్షణారహితమైనటువంటి విమర్శలు చేస్తున్నారు? పోనీ వాళ్ళు ఏమన్నా మీకు శత్రువులా? ఏ నాడన్న ప్రొఫెసర్ కాసిం గారు ఒక్క మాట మీ గురించి నెగిటివ్గా మాట్లాడుంటే ఆధారాలు బయటపెట్టండి. ఒక్కసారన్న మందకృష్ణ మా నాయకుడు అని చెప్పాడు కదా. అనేక సందర్భాల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండగా నిలబడ్డాడు కదా. అనేక సందర్భాల్లో ఆయన ఉపన్యాసాల రూపంలో ఉద్యమానికి సాయం చేశాడు కదా. అనేక సందర్భాల్లో ఆర్థికంగా కూడా సాయం చేసి ఉంటారు కదా. ఎంతమంది ఎన్ని రకాలుగా సాయం చేసినా కానీ సాయం చేసిన ప్రతి చెయ్యని నరుక్కుంటూ మీరు ఈ రోజున మనువాదుల పంచన చేరారు కదా. సమాధానం చెప్పండి సార్. చేరారు, ఓకే, చేరారు. ఏంటిది? ఈ విమర్శలు ఏంటి? ఎందుకలా? ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చెయ్యయ్యా. ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి అడ్మిషన్లలో కూడా అయ్యా మాదిగలకు తీరైన అన్యాయం జరిగింది. ఆ రోజు ఈ కుట్రదారులు, ఈ దళారులు, ఈ దోపిడిదారులు ఎవడైతే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నాడో ఏం మాట్లాడినా మందకృష్ణ అన్న, ఏం స్క్రిప్ట్ అన్నది? ఎవడైతే ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నాడు, ఈ దోపిడీదారులంట, ఈ దళారులంట, ఈ కుట్రదారులంట ఎవరు దోచుకున్నారన్న? ఎవరు దోచుకున్నారు? ఎవరి శ్రమను దోచుకున్నారు? 1 కోటి మంది మాదిగలు ఉన్నారే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ మాదిగల శ్రమను దోచుకుంది ఎవరు? ఈ 32 ఏళ్లగా మాదిగల శ్రమను దోచుకుంది ఎవరు? మాదిగల్ని రోడ్ల మీద కూర్చోబెట్టింది ఎవరు? మాదిగల్ని లాఠీల చేత కొట్టించింది ఎవరు? మాదిగల్ని జైల్లో పెట్టించింది ఎవరు? కడాన మాదిగల ప్రాణాలు తీసింది ఎవరు? కానీ కిరీటం మాత్రం నువ్వే పెట్టుకున్నావే. ఎవడి త్యాగం ఎవరికి ఎరువయింది? ఎవడి నేలను చెందిన రక్తపు బొట్టు ఎవరి కీర్తి కిరీటంలో కలికితురాయింది? మా త్యాగాలు, మా మాదిగ జాతి చేసినటువంటి త్యాగాలు, మా మాదిగలు చెందించినటువంటి రక్తాన్ని మొత్తం నీ కీర్తి కిరీటంలో కలికితురాయిలాగా పెట్టుకొని బీజేపీ పాదాల దగ్గర ఆ కిరీటాన్ని పెట్టావే. పెట్టి ఈ రోజున పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి స్క్రిప్ట్లు ఇచ్చి ఒక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్నే ఆ విధంగా మాట్లాడిస్తున్నావే. ఇది న్యాయమా అన్న? ఇది నీకు భావ్యమా అన్న? ఆర్ట్స్ కాలేజ్ మన ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు, రిజిస్ట్రార్ గారు, ఓఎస్డీ గారు సీట్ మ్యాట్రిక్స్ విధానం తేవడం వల్ల యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ గారిని గారంటివి, రిజిస్టర్ గారిని రిజిస్టర్ గారు అంటివి, ఓఎస్డీ గారిని ఓఎస్డీ గారు అంటివి. మీకు సాయం చేసి
మీకు అనేక సందర్భాల్లో అండగా నిలబడినటువంటి కాసిం గారిని మాత్రం వాడు వీడంటారా, దళారులు అంటారా, కుట్రదారుడు అంటారా, దోపిడీదారుడు అంటారా? ఏంటన్నా ఇది? ఏంటన్నా ఇది? కడుపుకి అన్నం తింటున్నప్పుడు కూసంత మానవతా దృక్పథం ఉండాలి కదా. మనుషులు అని మర్చిపోయి కూడా ఎలాగన్నా ఇలా మాట్లాడతారు? ఎలా 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 మీకే సాధ్యమైందన్న ఇది? ఇంకెక్కడ ఈ ప్రపంచంలో ఏ నాయకుడికి సాధ్యం అవ్వాల? ఆ సీట్ మ్యాట్రిక్స్ పిహెచ్డి అడ్మిషన్ లో సీట్ మ్యాట్రిక్స్ విధానంలో కూడా తీరని అన్యాయం జరిగింది. సీట్ మ్యాట్రిక్స్ విధానం రూపొందించిన తర్వాత స్టాండింగ్ కమిటీకి వెళ్లే ముందు ఒక ప్రత్యేక ఆహ్వానితునిగా మాదిగ జాతి నుంచి ఒక దళారి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ని ప్రత్యేక ఆహ్వానితునిగా పిలిచారు. మరి దళారి పోయి ఏం చేయాలి? మాదిగ విద్యార్థులకు గత కొన్ని 30-40 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతున్నది. అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగితే ఏంటి? అన్యాయం జరుగుతుంది. మీరు దళారి దళారని కాసిం సార్ అంటున్నారు. నేను అంటున్నా, మీ నాయకుడు ఆ దళారు ఏం చేస్తున్నాడు? అన్యాయం జరుగుతున్నప్పుడు బయటికి ఏం పనులు ఉన్నాయి? ఏం ఒలగబడిసేటువంటి పనులు ఉన్నాయి? ఏమైనా రాజకీయ పార్టీ పెట్టి రాజకీయం చేస్తున్నాడా? ప్రజలను ఏమైనా ఓటు చైతన్యం చేస్తున్నాడా? లేదు కదా. ఈయనకున్నది ఏంటి? ఈయన పని ఏంటి? నేను ఊపిరి తీసుకున్నా, ఊపిరి వదిలినా, నేను అన్నం తిన్నా, స్నానం చేసినా, పడుకున్నా, లేచినా నా మాదిగల కోసమే పనిచేస్తానంటున్నాడు కదా. మరి మాదిగలకి అన్యాయం చేస్తున్నప్పుడు ఎక్కడున్నాడు? ఈ దళారు ఎక్కడున్నాడో మీరు సమాధానం చెప్పండి. అది ఏ త్యాగాలు లేకుండా ఒక్క వెలమను చంపుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ వెలమ సామాజిక వర్గాన్ని విపరీతంగా డెవలప్మెంట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఒక్క రెడ్డిని చంపలా. ఆయన రెడ్డిని చంపుకోకుండా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన వెల్ డెవలప్ చేస్తూ ఉన్నాడు. అంతెందుకబ్బా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి, కూటమి ప్రభుత్వం నిన్న మీరు మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వమే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ కాపురన్నా చంపాడు, కానీ పవర్లో షేర్ ఉంది, అక్కడ అధికారంలో వాటా తీసుకున్నాడు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పార్టీకి, ఆయన ఉప ముఖ్యమంత్రిగా. కానీ 32 ఏళ్ల ఉద్యమం నడిపి లాఠీ దెబ్బలు తిని జైళ్ళకు పోయి రిమాండ్లో ఉండి రోడ్ల మీద కూర్చొని ఎర్రటెండలో ఎండిపోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని సమయాన్ని ఖర్చు పెట్టి జీవితాలను ధారబోసినటువంటి మాదిగలకి కడాన ప్రాణాలు తీసుకున్నారే. సిర్రా నాగేశ్వరరావు, మీరా సాహెబ్ గారు, తెల్లబండ్ల రవి మాదిగ, ప్రభాకర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, సురేంద్ర మాదిగ, మా భారతక్క ప్రాణాలన్నీ తీసుకున్నారు కదా. మా ప్రాణాలను తీసుకొని ఈ రోజున మాకు ఒక రాజకీయ పార్టీ ఉందా? మేము స్వతంత్రంగా ఓటేసుకునేటువంటి హక్కు ఉందా? మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? మాకు ఒక ఎంపీ ఉన్నాడు? ఇప్పటికి కూడా అడుక్కుంటున్నారు కదా రాజకీయ పార్టీలను టికెట్లని. ఏంది దౌర్భాగ్యం? మేము చేసిన త్యాగాలేన్ని, మేము పెట్టిన ఖర్చు అంతా, మా శ్రమంతా దోచుకొని ఆ రాజకీయ పార్టీని ఈ రాజకీయ పార్టీ ఇప్పటికి కూడా ముష్టెత్తుకునే బతుకులేంటి? లేదు, ముష్టెత్తుకోకుండా ఎవడన్నా స్వతంత్రంగా ఉంటే, ఎవడన్నా ఆత్మగౌరవంతో బతుకుతుంటే వాడిని ఎలక్కలాగే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ 32 ఏళ్ల తర్వాత కూడా మీ బుద్ధులు మారకపోతే, మీ పీత స్వభావం మారకపోతే ఇంకెట్లన్నా ఈ జాతి ముందుకెళ్తుంది? ఎట్లంటది ఈ జాతి ముందుకి? వచ్చింది కానీ సీట్ మ్యాట్రిక్స్ విధానం తెచ్చి సీట్ నెంబర్ 9 వరకు 1 to 9 వరకు ఓపెన్ పెట్టడం వల్ల, సీట్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఎస్సీలలో ఒక సీట్ ఉంటే ఓపెన్ పెట్టడం వల్ల ఈ రోజు మాదిగ విద్యార్థులు డబుల్ డిజిట్ పిహెచ్డి అడ్మిషన్ కోల్పోయారు. దానికి కారణం ఎవరు? వీడే, ఈ దళారే. ఈ దళారే అని నేను సూటిగా చెప్పదలుచుకున్నా. వీడే ఈ దళారే. అసలు మీరు చదువుకున్నారా? బంధదుడ్లకు పోయారా? అసలు మీ చదువు ఏమైపోయింది? మీ సంస్కారాలు ఏమైపోయినాయి? ఆయన అంటే చదువుకోరా? ఆయన ఒకవేళ స్క్రిప్ట్ ఇచ్చాడే అనుకో, ఆయన ఒకవేళ మాట్లాడమన్నాడే అనుకో, అంత దారుణంగా మాట్లాడతారా? వీడు వాడేంటి? ఆ పదాలేంటి? ఆ దళారులేంటి? ఆ దోపిడీదారులేంటి? ఆ దొంగలేంటి? ఆ కుట్రదారులేంటి? ఈ లేదు, ఆయన ఏదైనా తప్పు చేశాడు అనుకో, సద్విమర్శ చేయండి, సిద్ధాంతపరంగా మాట్లాడండి. సిద్ధాంతపరంగా మాట్లాడడం అనేది పక్కన పెట్టేసి ఈ రోజున వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. వ్యక్తిగతంగా అటాక్ చేయడం మాట్లాడుతున్నారు. ఈ విధంగా మాట్లాడితే అవతల వాళ్ళు భయపడిపోతారని ఒక భయాన్ని సృష్టించాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరు ఒకసారి సమాధానం చెప్పండి. అసలు అప్రస్తుతం ఏంటి కాసిం గారికి ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కలకు సంబంధము? మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ముఖ్యమంత్రి గారిని మాట్లాడండి, లేదా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయండి. అది వదిలేసి అది స్వజాతికి సంబంధించినటువంటి వ్యక్తిని, ఎన్నోసార్లు మీ ఉద్యమానికి సాయం చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజున ఈ స్థాయిలో పిల్లల చేత మందకృష్ణ మాదిగ గారు మీరు మాట్లాడిస్తున్నారే, ఇది మీకు తగునా? ఒక్కసారి ఆలోచించండి. మీరు కృతజ్ఞతాహీనులు ఎలా ఉంటారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నీకు అసలు ఎవరంటే అత్యంత ద్వేషం అని ఒక విలేకరు అడుగుతారు. విలేకరు అడిగినప్పుడు మా పెదనాయన ఏం చెప్తాడయ్యా అంటే, నాకు ఎవరంటే ద్వేషమయ్యా అంటే, ఎవరికైతే కృతజ్ఞత అనేది లేకుండా ఉంటుందో ఆ కృతజ్ఞతాహీనులు అంటే నాకు ద్వేషము అని చెప్తాడు. మందకృష్ణ మాదిగ గారి యొక్క డిక్షనరీలో ఆ కృతజ్ఞత అనేటువంటి పదము లేదు. ఎవరైతే ఆయనకి అన్నం పెడతారో ఆ అన్నం పెట్టినటువంటి చెయ్యినే విరిచేస్తాడు. ఇది నిజం. ఆయనకి ఈదుమూడి గ్రామము ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పురుడు పోసి అక్కడ ఉన్నటువంటి యువకులు ఆ ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ఒకటే కమిటీ ఆ రోజున ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఉంటుంది, చూసుకోండి. ఆ గ్రామాన్ని ఈ రోజున
ఆ గ్రామాన్ని ఈ రోజున ఒక దొంగ గ్రామం చేసేసాడు. ఆ గ్రామం పట్ల నాకు విశ్వసనీయత లేదన్నాడు. ఆ గ్రామం ఈయనకి 5 ఏళ్ల పాటు ఉప్పు, పప్పు, నీరు అన్నీ తీసుకెళ్ళి ఇచ్చి, వంట కిరోసిన గ్యాస్తో సహా ఇచ్చి, సకలము ఆయనకు కూర్చి బట్టలు కూడా కొనుక్కెళ్ళిచ్చి, ఇంటింటికి తిరిగి జోలి బట్టి తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే, ఈరోజు ఆ గ్రామాన్ని ఆయన పట్టించుకోవడం మాట పక్కన పెడితే ఏదో ద్రోహం చేసిన గ్రామం అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అంటే ఎవరైతే కూడు పెడతారో, ఎవరైతే ఉద్యమానికి సహకరిస్తారో, ఆ ఉద్యమానికి సహకరించినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఈ విధంగానే కించపరుస్తూ వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎవరి త్యాగం ఎవరికే ఎరువైంది, ఎవడి నేలను చెందినటువంటి రక్తం పట్టు ఎవరి కీర్తి కిరీటంలో కలికితురాయింది. మాదిగలు చిందించినటువంటి చెమట, మాదిగలు చిందించినటువంటి రక్తం, మాదిగలు అర్పించినటువంటి ప్రాణాలను మొత్తాన్ని, మాదిగలు చేసినటువంటి త్యాగాలు మొత్తాన్ని నీ కీర్తి కిరీటంలో కలికితురాయిగా పెట్టుకొని ఆ కిరీటాన్ని తీసుకెళ్లి బీజేపీ పాదాల దగ్గర పెట్టావు. ఇది సమంజసమా అని నేను అడుగుతున్నా. ఇది సమంజసమా? ఓకే, మీరు పెట్టారు, ఓకే. కానీ ఈ జాతిలో ఎదిగినటువంటి బిడ్డలని పదే ఎందుకు ఇలా దాడులు చేయిస్తున్నారు? వ్యక్తిత్వ హననాలకు ఎందుకు పాల్పడుతున్నారు? మీరు ఒక మర్రి చెట్టులాగా ఎదిగారు. నేను అందుకే తమిళంలో అది పెట్టా. ఒక మర్రి చెట్టులాగా ఎదిగి ఈ చెట్టు నీడలో మరి ఏ మొక్కని ఎదగనివ్వటలేదు. ఒకవేళ ఎదిగేటువంటి ప్రయత్నం చేసినా ఆ చెట్టు మీద మీ అనుచరులను పెట్టుకొని బోత పేత ప్రచాచారులాగా పల్లెకు పట్టి పీడుస్తున్నారు. మాదిగ పల్లెలని అభివృద్ధి చెందనివ్వటం లేదు. అది ఏ త్యాగాలు చేయనోళ్ళు రాష్ట్రాలను, దేశాలను ఏలుతుంటే మా మాదిగ జాతి మాత్రం ఇప్పటికే అంటరాని జాతిగానే ఉండిపోయింది. ఈ రోజు కూడా ఆ పార్టీని, ఈ పార్టీని, ఆ పదవులు, ఈ పదవులు అడుక్కునే దగ్గర కారణం ఎవరు? నాయకుడు అనేటోడు మంత్రసాని లాంటోడు. కాన్పు చేసేటప్పుడు ఏదొచ్చినా పట్టాలి, అది ఉచ్చొచ్చినా పట్టాలి, వచ్చినా పట్టాలి. బిడ్డొస్తేనే పడతానంటే మంత్రసాని పదవికి అర్హుడు కాదు, నాయకుడు అర్హుడు కాదు. నాయకుడు వర్గీకరణ సాధించినప్పుడే నేను సాధించాను, నేను ఈ జాతి పితని, నేను వర్గీకరణ సాధించి ఈ జాతిని ఎక్కడికో తీసుకెళ్ళాలని ఓకే, అది ఓకే. కానీ ఈ మాదిగ జాతికి వెనపడిపోవడానికి కారణం కూడా మీరే. జాతి డెవలప్మెంట్ను చూపిస్తూ జాతికి జరిగినటువంటి 1% మేలును చూపించడమే కాదు, జాతికి జరిగినటువంటి 99% నష్టానికి కూడా మీరే కారణము. నేను చెప్తున్నా మందకృష్ణన్న, ఈ జాతి అభివృద్ధి కోసం నువ్వెంత కష్టపడ్డావో మాకైతే తెలియదు. కానీ ఎక్కడో అనామకుడుగా ఉండవలసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున భారతదేశానికి నాయకుడిని చేసింది ఈ జాతి. ఆ త్యాగాలని, ఈ జాతి చేసినటువంటి కష్టాన్ని మర్చిపోయి ఈ కమ్యూనిటీలో ఎదుగుతున్నటువంటి వ్యక్తుల పట్ల మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మాత్రం సమాజం మొత్తం గమనిస్తుందని పదే ఈ విధమైనటువంటి విమర్శలు చేయడం, ఈ విధమైనటువంటి పదజాలాల్ని మీరు వాడడం వల్ల మీ ఖ్యాతి తగ్గుతుంది తప్పితే మీకు 1% కూడా మైలేజ్ పెరగదు. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రజలు ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.